పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. యూట్యూబ్ లో అందరు వీడియోలు పెడుతున్నారు కదా, అంటే నాకెందుకు చూసిన అన్నిట్లలో నచ్చింది. నాకు 6 ఎకరాలు పెట్టినాం సార్. ఈసారి పోయినసారి ఏమో ఒక 2 పెట్టినాం, ఈసారి 4 ఎకరాలు పెంచాం. మనం అందరూ వ్యవసాయం తెలుసుకున్నవాడు తెలవని వాడు అయినా కానీ వాడుకున్నారంటే ఫలితం వస్తాయి. మిగిలిన మందులు లాగా కాదు కదా మనకి. ఆ మందులకు ఈ మందులకు చాలా డిఫరెంట్ ఉంది. రైతుకు కావాల్సింది ఏంటంటే మాకు తోట ఎలా ఉంది, మా రిజల్ట్ ఎట్లుంది, మాకు ఆపట్ ఎట్లా వచ్చింది, రైతు బతకడానికి మీ మందులు బాగున్నాయి, ఆ మందులు బాగున్నాయి అనేది మేము సెలెక్ట్ చేసుకుంటాం సార్. అంతే మాకు కొంచెం మనసు ప్రశాంతం అనిపిస్తుంది. పంటను చూసుకున్న తర్వాత చూసేటప్పుడు మంచి కళకళ మనకు సంతోషం, ప్రశాంతం. ముడుసుకుని కోకుండా మీకు ఎట్లా ఉన్నా కానీ పక్క వాళ్ళు చెప్తారు కదా అంతా ముడుసుకున్నాయి ఏందమ్మా. మన మందులు కొట్టుకుంటేనే ఈ కొనలు ఈ ఇగురులు మంచి తేట కనబడతాయి. ఆ మందులు అంటే కొద్దిగా గడసపారుగానే ఉంటాయి. ఇప్పుడు ఇది మీకు పైన ఉంటాయి కదా, ఎండ కొడుతుంటే ఎల్లుండి నైట్రోజన్ మొత్తం వెళ్ళిపోతాయి. భాస్వరం పొటాషియం ఉంటాయి, మిగిలిన నైట్రోజన్ అంతా వెళ్ళిపోతుంది. ఇగురు వచ్చి పెరిగేది వెళ్ళిపోతుంది నైట్రోజన్. సాయంత్రం తీసుకొచ్చినాము. ఇప్పుడు మార్నింగ్ ఈ 2 బిట్లకు కొట్టినాం. తర్వాత మళ్ళీ సాయంత్రం 5 తర్వాత మళ్ళీ కొడదామని. ఎండప్పుడు వద్దని పని. ఎండప్పుడు కొడితే ఆకులు అందరూ మూసుకుపోతాయి అంతే. ఎండ పొద్దు ఇది ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఆకుల సూర్యదశమి ఎక్కువ పడాలి. పడితే మందు మూసుకుపోతుంది కాబట్టి వద్దు అని అంటాం అంతే. పొద్దున్న పూట సాయంత్రం పూట ఏం కాదు. బాగా ఎండ దీని ఎంత ఎండ ఎక్కువ కొడితే అంత మంచి. మరీ విపరీతంగా ఎండ కొట్టకూడదు మందు కొట్టేటప్పుడు. మందు ఎప్పుడైనా కానీ విపరీతమైన ఎండను కొట్టకూడదు, కొట్టగానే ఉండకూడదు. మీడియంలో ఉండేటప్పుడు చూసుకుంటే మంచిగానే ఉంటాయి. మరి మీరు ఎట్లా మా దగ్గర మందు తీసుకున్నందుకు మీకు ఎట్లా తెలిసింది? మాకు బాగుంది సార్. మేము లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటున్నాము. అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ లో ఒక 2-3 డోసులు మామూలు లోకల్ మందులు తెచ్చి వాడినాం. వాడిన తర్వాత నేను యూట్యూబ్ చూసుకుంటూ ఊరికే ఇక్కడ కూర్చున్నాను. యూట్యూబ్ చూస్తా ఉంటే ఇది మీ మందులు అది కొంచెం ఎక్కువ వీడియోస్ వస్తా ఉంటే చూసి దాన్ని అందరు వీడియోలు పెడుతున్నారు కదా, అంటే నాకెందుకు చూసిన అన్నిట్లలో నచ్చింది. నాకు అది నచ్చింది. ఎందుకంటే రైతులు మాట్లాడేది విన్నాను. ఆ రిజల్ట్ వాళ్ళకు ఉన్న రిజల్ట్ వాళ్ళు చెప్పడం విని నేను డైరెక్ట్ మీ అడ్రస్ తీసుకొని అక్కడికి వచ్చాను. లాస్ట్ టైం కొద్ది రోజులు ఈ బయట మందులు వాడిన తర్వాత స్టార్టింగ్ నుంచి వాడలేదు. లేదు, దానికంటే ముందే వెళ్ళి వెళ్ళి మీ మందులు తీసుకొచ్చి వాడిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో ఒక ఇరుపు ఏరుకున్న తర్వాత బంద్ అయినాయి. అప్పుడు మళ్ళీ పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మీ మందులే ఈ ఇయర్. ఇది ఎప్పుడు మిర్చి మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? 2 years నుంచే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంతే. దాని ముందు మిర్చి పెట్టడం లేదు. ఎందుకు మిర్చి పెట్టకూడదనే? లేదు
వ్యవసాయం చేసుకునేటప్పుడు మనం మిర్చి పత్తి గిచ్చి అన్ని పెట్టుకుపోతాం కదా. అంటే మేము పూర్తి వ్యవసాయం చేయం, మా సార్ అడ్వకేట్ మేము హైదరాబాద్ లో ఉంటాము. దానిపైన ఇక అందరు పెడుతుంటే సరే మేము కూడా పెడదాంలే, ఎట్లాగూ నేను వస్తున్నాను కదా, వీక్లీ వన్స్ అట్లా వస్తున్నాను కదా, సరే ఒక దాని మీదనే పాడి మీదనే వచ్చేయడం ఎందుకు అనేసి దీన్ని పెట్టడం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన దాన్ని మంచిగానే పెడితే బాగుంటది కదా, ఏదో ఆర్డినరీగా ఎందుకు అనేసి పెడుతున్నాం కదా, ఆర్డినరీగా ఎందుకు అనేసి ఇక ఫుల్ గా దీని మీద కేటాయించి మనోళ్ళు ఈ అబ్బాయి చూసుకుంటాడు మొత్తం, మా రుద్రాక్ష అని ఆ అబ్బాయి చూసుకుంటాడు. 6 ఎకరాలు పెట్టినాం సార్ ఈసారి, పోయినసారి ఏమో ఒక 2 పెట్టినాం, ఈసారి 4 ఎకరాలు పెంచాం. నాకు మంచిగా అనిపించింది. ఇంకా మనం పత్తి అది అంతా దానికంటేనూ చేసి గడ్డి కలిసి అన్ని చేస్తే 6,000 6,500 వరకే రేట్ ఉంది. ఇంకా అంతకంటే 20,000-25,000 వరకు ఉంది కదా. సరే పండిస్తే చూద్దాం, కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందనేసి ఈసారి పెంచేసినాం. సంతోషం. ఇది మనం అందరూ వ్యవసాయం తెలుసుకున్నవాడు తెలవనివాడు అయినా కానీ వాడుకున్నారంటే ఫలితం వస్తాయి. మిగిలిన మందులాగా కాదు కదా మనకి. ఇప్పుడు 6 నెంబర్ కొట్టినాం ఈ రోజు, ఇక నెక్స్ట్ 7, 8 అట్లా మనకి 8వ నెంబర్ వరకు తెచ్చి పెట్టుకున్నాం. ఇంకా 9, 10 అట్లా తీసుకువెళ్ళచ్చు. ఎట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడు మిగిలిన వాళ్ళ వేరే వాళ్ళు కూడా మిర్చి మన ఊరిలో పెట్టినారమ్మా? వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళే కానీ సార్, ఇప్పుడే నేను మీటింగ్కి వెళ్ళేసి వస్తున్నాను ఈ గర్మిళ్ళపల్లి ఇదే మండల్లో. ఆ రోడ్లకు ఇరువైపులో చూసినా కానీ అన్ని ఆ మాదిరిగా ఉన్నాయి సార్. ఈ చెట్టు ఆ మాదిరిగా ఉన్నాయి తోటలన్నీ, పురుసుకుపోయినాయి. ఒక తోట అయితే మొత్తం పీకేసీ స్టేజ్లో ఉంది. ఇంకా అదేం పనికి వస్తుందో నాకు అర్థం కాలేదు. కాకపోతే నాకైతే మనది బాగానే అనిపించింది. ఇంకా మీకు అనుభవం ఎక్కువ కాబట్టి మీరు ఇంకా మేము ఏమన్నా చేయాలన్నా లేకుంటే ఓకేనా అని మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఏమీ లేదు, ఇది మీరు వాడుకునే పండుగ అంతే, ఏం కాదు. ఎట్లా అనిపిస్తున్నాయి మందులు? మీ మందులు బాగున్నాయి సార్. ఆ మందులకు ఈ మందులో చాలా డిఫరెంట్ ఉంది. రైతుకు కావాల్సింది ఏంటంటే ఎవరు షాప్ పెట్టినరు, ఎవరికి లైసెన్స్ ఉంది, ఎవరికి లాభాలు అనేది రైతు చూడడు సార్. మాకు కావాల్సింది పంట, మాకు పండడం మాకు కావాల్సింది. మీకు లైసెన్స్ ఉన్న షాప్సా లేని షాప్సా, దీన్ని మీరు ఎలా తయారు చేస్తున్నంత మాకు అనవసరం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది అనేది మాకు అనవసరం. కావాల్సింది మాకు తోట ఎలా ఉంది, మా రిజల్ట్ ఎట్లుంది, మాకు కాపట్ ఎట్లా వచ్చింది, రైతు బతకడానికి మీ మందులు బాగున్నాయి ఆ మందులు బాగున్నాయి అనేది మేము సెలెక్ట్ చేసుకుంటాం సార్. అంతే. మాకు ఏం లేదైనా బాగుండే దీన్ని బాగలేదని పెట్టి ఉండే రైతులను జడగొట్టుకోకూడదు కదా. ఇది మీరు ఆలోచించాల్సింది విషయం కదా సార్. ఇది బాగాలేవని పెట్టడం వల్ల మేము ఆలోచించాలి, అరే బాగున్న వాటి బాగలేదని మమ్మల్ని మిస్గైడ్ చేస్తుండని మేము ఆలోచన చేసుకోవాలి. అంతే 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 మేము ఆలోచన చేసుకోవాల్సిన విషయం సార్. మీరు ఆలోచన చేయాల్సింది కాదు, ఇది మేము కూడా చేసుకోవాలి కదా. రైతులు మాత్రము దీన్ని ఎక్కువ కోరుకుంటున్నారు, ఈ మందులు ఎక్కువ కోరుకుంటున్నారు, ఏదైనా మంచిగానే కోరుకుంటున్నాం. మేమైతే నేను అసలు ఈ మిర్చి మీద పెట్టి దీని కష్టపడాలి, ఇందులో పైసలు కావాలనే నాకు లేదు అసలు. అది మామూలుగా ఏదో ల్యాండ్ ఉన్నది కాబట్టి వచ్చిపోతా ఉన్నట్టు ఉండేది. ఇక చూద్దామని పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక మంచిగా ఉంది కాబట్టి ఆనందం అనిపిస్తుంది కదా. 4 సార్లు ఎక్కువ వచ్చి నేనైతే మామూలుగా వారానికి ఒకసారి కూడా ఇటు వచ్చేదాన్ని కాదు. డైలీ మార్నింగ్ ఇక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్లో కాకుండా ఊర్లో ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ తప్పనిసరిగా వచ్చిపోతుంటాయి. కొంచెం మనసు ప్రశాంతం అనిపిస్తుంది. పంటను చూసుకున్న తర్వాత చూసేటప్పుడు మంచి కళకళ మనకు సంతోషం, ప్రశాంతం. ముడుసుకోకుండా మీకు ఎట్లా ఉన్నా కానీ పక్క వాళ్ళు చెప్తారు కదా అంతా ముడుసు ఉన్నాయి ఏందమ్మా. బాగానే ఉంది, వెరైటీ అయింది ఇది. 10 ప్యాకెట్స్ లెక్క 4 రకాలు పెట్టినాం. ఇప్పుడు దీంట్లో ఏది బాగున్నట్టు? మీకు అన్ని బాగానే ఉన్నాయి సార్, అన్ని బాగానే ఉన్నాయి. దీంట్లో ఇది బాగాలేదనేది ఏం లేదు. కాకపోతే ఇక చేతలో పోతుందేమో కానీ అన్ని విత్తనాలు బాగా కాసే వరకు తెలుస్తుందేమో కానీ ఇప్పటి వరకు అయితే మొక్క వరకు అయితే మొక్కనే బాగుంది, కాత కూడా బాగానే దిగింది కదా. దీన్ని ఇట్లాగే ఫాలో అవ్వమంటారా? ఇంకా దీనికి మేము చేయాల్సిందేమో ఏం లేదు. మీరు ఎరువులు వేసుకోండి. మీరు ఏం ఎరువు వేస్తారో మామూలుగా వేస్తున్నాను, కాంప్లెక్స్ ఎరువులు వేసుకోండి, పైన స్ప్రే చేసుకోండి.
వీలైతే ఇంకా మీకు మంచిగా దిగుబడి రావాలని అనుకుంటున్నట్టు ఇప్పుడు 8 రోజులు ఒకసారి మందు కొట్టమంటున్నాము. మధ్యలో 4 రోజులు ఆయిల్ను పుష్టి 2 మళ్ళొకసారి కొట్టుకున్నారంటే చెట్లు బాగా వేపుగా పెరుగుతుంది. మన మందులు కొట్టుకుంటేనే ఈ కొనలు ఈ ఇగురులు మంచి తేట కనబడతాయి. ఆ మందులు అంటే కొద్దిగా గడసపారగానే ఉంటాయి. పైపాటు చేసేందుకు ముందుకు కిందకి వేసేయాలి ఎరువులు వేసేసి మీరు పైపాటు దున్నుతారు కదా, దున్నేటప్పుడు మట్టిలో కలిసిపోతాయి. అప్పుడు మీరు నీళ్లు వదులుకున్నా అంటే మొక్క ఇమీడియట్గా అందుతాయి. నువ్వు పైన వండి వేసుకుంటే ఎప్పుడు అవి కలవాలి, ఎప్పుడు పోవాలి. ఇప్పుడు ఇది మీకు పైన ఉండేవి కదా, ఎండ కొడితే ఎల్లుండి నైట్రోజన్ మొత్తం వెళ్ళిపోతాయి. భాస్వరం పొటాసే ఉంటాయి, మిగిలిన నైట్రోజన్ అంతా వెళ్ళిపోతుంది ఎండకి. బయట యూరియా అయితే ఇంత బయట పెట్టండి 2 రోజులు ఏంలో కానీ వెళ్ళిపోతాయి. వరి వరది ఆర్గానిక్ మీకు పురుగు మందు కొట్టద్దు, ఏం కొట్టద్దు, ఆయిల్ వేసుకుంటే చాలు. నేను పండించా కదా 80 బస్తాలు 84 ఎకరా, ఒక ఎకరాకి. ఈ 10 ఎకరాలు పెట్టే కంటే 4 ఎకరాలు పెట్టుకుంటే చాలు, అంతే. పెట్టుబడి కూడా సారానే ఆయిల్ మనం పెట్టే పెట్టుబడి అంతే అవుతుంది, ఆయిలే కదా. ఇప్పుడు సారానే ఆయిల్ ఇప్పుడు 110 కావాలంటే ఒరిగి ఒక 40 లీటర్ ఆయిల్ ఒక పంట కాలానికి అవుతాయి. 40 లీటర్ ఎకరానికి 40 లీటర్ అంటే ఒక 20,000 అనుకోండి. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు మీకు మొత్తం మీద 20,000 వస్తే ఇట్లా చేసుకుంటే ఒక 25,000 వస్తాయి. అవుతుంది 60 బస్తాలు 70 బస్తాలు అవుతాయి. దీనికి డబుల్ వడ్లు వస్తాయి, తినడానికి మంచిగా ఉంటాయి. రాబోయే కాలంలో అందరికి మంచి తిండి తినిపిస్తుంది అనేది ఇదంతా ఎందుకు అంతా విషాలే. మీకు జబ్బులు వచ్చింది దీనిచే వస్తుంది. దీన్ని ఎట్లైనా మార్చేయాలని మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం అప్పటి నుంచి. ఇప్పుడు ఏసంగి వేస్తారు కదా, వేసేటప్పుడు చూడండి ఒక 2 ఎకరాలు చేయండి, మిగిలింది ఇస్తాన్ని చేసుకోండి. దీని తేడాలు తెలుస్తాయి. కావాలంటే అప్పుడు చేసుకోండి, వద్దనుకుంటే వదిలేండి. దీనికి మీరు ఎన్ని పైసలు ఎక్కువ పెట్టుకుంటే మీరు అంత దిగుబడులు వస్తాయి. అప్పుడు చేసాము, ఇప్పుడు చేస్తే 100 బస్తాలు తీస్తాము మేము. 100 బస్తాలు ఎకరానికి ఇంత లాభం వస్తుంది. గంట ఒకటి 60-70 దాకా ఉంటాయి. ఈ కర్రలో 8 సూతాంక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 64, 65, 66, 67, 68 పిలకలు వచ్చినాయి దీంట్లో. 10 వస్తుంది చూడు ఎక్కువ మనకు. 14 వస్తే మనకి 50 బస్తాలు 40 బస్తాల నుంచి 50 బస్తాలు కంకులు మొదట్లో ఉంటది. 60-70 దాకా ఉంటాయి. పైకి వచ్చే కంకి 10 నుంచి 14 కంకులు వచ్చి బయట పడ్డాయి అనుకోండి, 40 బస్తాలు. 30 నుంచి 40 బస్తాలు మనకి 6-7 మీకు వస్తాయి. అందుకే 25-30 వస్తాయి అంతే. దీనికి బీపీటీ సరే నేను వస్తాను.
థ్యాంక్ యూ. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.